పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 26వ తారీఖు సోమవారం ఈనాడు తల్లి శ్రీ సభ పునీత తిమోతి తీతు గారుల యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఈనాటి మొదటి పట్టణము తిమోతి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు, లేదా పునీత తీతుగా రాసిన లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. భక్తి కీర్తన 96వ కీర్తన 1వ వచనము నుండి 3వ వచనం వరకు, 7, 8 వచనములు మరియు 10వ వచనము. లూకాసు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఈనాటి పండుగ నిమిత్తం ఈ యొక్క సువార్తను తీసుకోవడం జరిగింది. ఆ పిమ్మట ప్రభు 72 నియమించి తాను స్వయంగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఎదురెదురు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లా నేను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలెనైనను జోలెనైనను పాదరక్షకులనైనను కొనిపోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానం కలుగున గాక అని చెప్పుడు. శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దాన్ని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యం మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధుల్లోనికి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యం సమీపించి వచ్చినదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తూర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి వరదగినదిగా ఉండినని మీతో చెప్పుచున్నాను. ప్రియ, ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాడు తల్లి శ్రీ సభ పునీత తిమోతి తీతుల పండుగను కొనియాడుతూ ఉండగా, పునీత తిమోతి గారు లిస్ట్రాలో పుట్టి ఉండవచ్చు. ఈయన పునీత పౌలు గారి ప్రియ శిష్యుడు. తిమోతి అనేది గ్రీకు పదం నుండి తీసుకునబడింది. దేవుని గౌరవించువాడు అని అర్థం. ఈయన తండ్రి అన్యుడైనప్పటికీ తల్లి మాత్రం యూదురాలు, కానీ క్రైస్తవ మతమును స్వీకరించింది. పునీత పౌలు గారు తన మొదటి సువార్త ప్రచారంలో తిమోతి తల్లి చిన్నవాడైన తిమోతి కూడా జ్ఞాన స్నానమిచ్చాడు. తిమోతి తల్లి అమ్మగారులు తిమోతిని చిన్ననాటి నుండి విశ్వాస పదంలో పెంచారు. పునీత పౌలు తిమోతి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 14-15 వచనాల్లో, నీవు మాత్రం నీకు బోధింపబడినవి నీవు దృఢముగా విశ్వసించిన వాగు సత్యములందే సాగిపోము. నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియను. బాల్యం నుండి నీవు పవిత్ర లేఖనములందు బోధింపబడితివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా రక్షణకు చేర్చును అని పునీత పౌలు తిమోతి గారిని పదే జ్ఞాపకపరుస్తూ ఉండేది. తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 14 ప్రకారం, దైవ ప్రవచనం ప్రకారం ఎఫెసీ సంఘానికి మొదట పీఠాధిపతిగా ఎన్నుకోబడ్డాడు. క్రీస్తు శకం 97వ సంవత్సరంలో విగ్రహారాధకులైన ఏథెన్సు పండుగ సమయంలో ఘోరంగా హింసింపబడి వేద సాక్షి మరణాన్ని పొందాడు. తీతు
పునీత తీతు గారు పౌలు గారి మరొక గొప్ప శిష్యుడు. పౌలు గారి మాటల్లో, మన విశ్వాసమునందు సహపాలివాడును నా నిజమైన కుమారుడు తీతుకు రాయిచున్నాను. పితయగు దేవుని నుండి మన రక్షకుడగు క్రీస్తు యేసు నుండి మీకు కృప సమాధానము అన్ని దేవుని దీవెనలకు పౌలు గారి ద్వారా పొందాడు. సంఘాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా పునీత పౌలు గారు పునీత తీతు గారిని అక్కడకు పంపించి సమస్యలను చక్కగా పరిష్కరించేవాడు. తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం పౌలు గారు తీతుని కొరింథీకి పంపినప్పుడు, నీవు క్రైస్తవత్వం కోసం మాట్లాడకుండా ఒక క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో తెలియచేశాడు. పునీత పౌలు గారు తీతు గారిని మేత్రాన్లుగా అభిషేకించాడు. చరిత్ర ప్రకారం తీతు గారు మేత్రాన్లుగా చాలా సంవత్సరాలు సేవ చేసి తన ముసలి ప్రాయంలో 94 సంవత్సరాల వయసులో మరణించారు. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క పునీతుల జీవిత చరిత్రను మనం మననం చేస్తూ ఉండగా ఏమిటి వీరి గురించి గొప్ప అని మనం ధ్యానించినప్పుడు, దయగల దేవుడు మరి ఆ యొక్క భక్తులను ఎంతగానో తన సేవకు ఉపయోగించుకున్నారంటలో సందేహం లేదు. పునీత పౌలు గారు పరివర్తన చెంది క్రీస్తుకు సాక్ష్యమైన సువార్త ప్రచారంకు బయలుదేరారు. అయితే తిమోతి గారు పౌలు గారికి సేవలందిస్తూ పర్యటనలో తోడుగా ఉంటూ దాదాపు 13 సంవత్సరాలు సహాయకులుగా ఉన్నారు. ఇరువురు కాలినడకన కలిసి ప్రయాణించారు. పౌలు ప్రచారం వల్ల క్రైస్తవం స్వీకరించిన క్రైస్తవులను వారి విశ్వాసంలో బలపరిచేందుకు తిమోతి గారు సువిశేష కృషి చేశారు. తన 32వ ఏట తిమోతి గారు కొరింథు నుండి ఎఫెసుకు తిరిగి వచ్చాడు. అక్కడే సంఘ కాపరిగా పీఠాధిపతిగా నియమితులయ్యారు. పరిశుద్ధ పౌలు గారి మరణానంతరం సువార్తికుడైన పునీత యోహాను ఎఫెసు నగరానికి వచ్చాడు. వారు 1 సంవత్సరంలో తిమోతి గారిని ఎఫెసు శ్రీ సభ దేవదూతగా ఎంతగానో శ్లాఘించాడు. తిమోతి గారు ఏ విధంగా మరణించింది వివరాలు లేనప్పటికీ వారి పవిత్ర అవశేషాలు మాత్రం ఇటలీ దేశంలోని తెర్మోలి కథీడ్రల్లో భద్రపరిచి ఉన్నాయి. బాల్య దశలోనే ఉన్న క్రైస్తవాన్ని పటిష్టపరిచేందుకు నిస్వార్థ సేవలు అందించిన మహనీయుడు పునీత తిమోతి గారు. అలాగే తీతు గారు కేద్రు నగర పీఠాధిపతిగా ఎన్నుకోబడి జీవితాంతం చరితార్థం చేసుకున్నాడు. తిమోతి దేవుని గౌరవించు, దేవుని గణపరచు అని అర్థం. తీతు అనగా రక్షితమైన, కాపాడబడిన, సన్మానించు అని అర్థం. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క పునీతుల పండుగ ద్వారా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుందాం. వారు చేసినటువంటి గొప్ప గొప్ప ప్రయాణాల ద్వారా, ప్రేషిత కార్యాల ద్వారా అనేక మంది దేవుని తెలుసుకొని ప్రేమించి సేవించారు. మరి మనకు కూడా వారిలాంటి జీవితాన్ని దేవుడు ఇచ్చి ఉన్నారు. మనం ఏ విధంగా సువార్త సేవకు ప్రయాసపడుతూ ఉన్నామో గమనించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏ విధంగా దేవుడు దయచేస్తూ ఉన్నారో మరి ఆయన నామాన్ని విశ్వసించాలి, పొగడాలి. మరి ఆ యొక్క విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితం నూరంతులుగా ఫలిస్తుంది అనటలో సందేహము లేదు. మరి ఈ ఇద్దరు భక్తులు కూడా పునీత పౌలు గారికి చోదోడు వాదోడుగా ఉంటూ సంఘాన్ని ఎంతో బలపరిచి దేవుడు వారి జీవితాన్ని ధన్యం చేశారు. ఎల్లప్పుడూ మన క్రైస్తవ జీవితం కూడా ధన్యం కావాలని కోరుకుంటూ పునీత తిమోతి గారులారా మా కొరకు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.